ఇండిగో ఎయిర్లైన్స్ కు డీజీసీఏ సమన్లు జారీ చేసింది. విమానాల రద్దు ఆలస్యంపై డీజీసీఏ వివరణ కోరింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి 30కి పైగా, హైదరాబాద్ లో 33 విమానాలు రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దు చేశారు. ఇటు బుధవారం 4 నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. వింటర్ షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలే కారణంగా చూపిస్తున్నారు. కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రతరమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రద్దుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రైట్ ప్రసన్న, ఇండిగో విమానయాన సంస్థ నడుపుతున్న విమానాలు దాదాపు రద్దవుతున్నాయి లేదా ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా విమానాలు రోజుకు ఇటు అంతర్జాతీయ విమానాలు కూడా ఇటు ఢిల్లీలో 38, ఇటు ముంబై నుంచి వెళ్లే విమానాలు 33 విమానాలు గత 2-3 రోజుల నుంచి 200 నుంచి 300 వరకు కూడా విమానాలు రద్దు అవ్వడం, ఆలస్యం అవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏటీసీ సిబ్బంది కొరత, మరోవైపు ఎఫ్టిటిఎల్ నిబంధనల కారణంగా ఈ విమానాల రద్దు అనేది ఎక్కువగా ఏర్పడుతుందనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే కొన్ని విమానాలైతే ఆలస్యం అవుతున్నాయి, మరికొన్ని రద్దు అవుతున్నాయి. దీని ద్వారా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ సంస్థకు ఎయిర్పోర్ట్ అథారిటీ మీద అంటే ఇండిగో విమానయాన సంస్థ మీద అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంది. దానికి సంబంధించి డీజీసీఏ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఇండిగో విమానయాన సంస్థకు సమన్లు జారీ చేసింది. దీనికి వివరణ ఇవ్వాలి. విమానాలు ఎందుకు రద్దు అవుతున్నాయి, ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, మరోవైపు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది ప్రధానంగా వివరణ ఇవ్వాలంటూ కూడా డీజీసీఏ సమన్లు జారీ చేసింది. ఈరోజు జరిగే సివిల్ ఏవియేషన్ సమావేశానికి కూడా హాజరు కావాలంటూ అఫీషియల్స్కు, ఇండిగో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు, ఉన్నత స్థాయి అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సంవత్సరంలో అంటే ఈ మొత్తం 1200 వరకు కూడా విమానాలు రద్దయ్యాయి, కొన్ని ఆలస్యమయ్యాయి అనేది కూడా డీజీసీఏ గుర్తించింది. వీటన్నిటికీ రద్దు కావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తెలియజేయాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి వివరణ ఇవ్వబోతుంది. అయితే ఇటు రోజుకు ఇండిగో విమాన సంస్థ దాదాపు 2200 విమానాలను రోజుకు రన్ చేస్తుంది. అయితే ప్రతి 3 విమానాల్లో 2 విమానాలు అనేవి ఇటు ఆలస్యం అవుతున్నాయి లేదా రద్దవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఇటు ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ వేచి ఉండటం, రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా విమానాలు రద్దు అవుతున్నాయనేది ప్రధానంగా ఇటు విమానయాన సంస్థ అయితే చెప్తూ ఉంది. కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి అనే అంశాలపై వివరణ ఇవ్వాలనేది డీజీసీఏ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వివరణ ఏ విధంగా ఇస్తుందని చూడాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల, సిబ్బంది కొరత వల్లే ఈ ఆలస్యం జరుగుతుంది. మరో 48 గంటల పాటు ఈ విధంగానే కొనసాగుతుంది. కానీ ఫర్దర్గా ఈ మొత్తం సమస్యను రెక్టిఫై చేసి మంచి సేవలను అందుబాటులో తీసుకొస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫర్దర్గా అనేది కూడా ఇటు ఇండిగో సంస్థ అయితే చెప్తోంది. కానీ డీజీసీ ఇప్పటికే వివరణ కోరిన నేపథ్యంలో ఎటువంటి వివరణ ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఇది చూసుకోవచ్చు.